ఈ బాధకైనా అలాగే బాధకైనా ఇప్పుడు మనం ఆ యొక్క హాస్పిటల్లో అయినప్పుడు దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అది ఎలాంటి సమస్య సమస్య అంటే నేను గొప్పవాడు కదా, ఈలో ఉన్నవాడు నేను గొప్పవాడు కదా, ఈలో నేను ఎంతో ప్రేమించాను. అలాగే ప్రతి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేద్దాం, గొప్ప కార్యం చేద్దాం. తిరిగిన మనసుతో నలిగిన దేవుడి సన్నిధిలో దేవుని ఆరాధిస్తే మన గొప్ప మేలు పొందుకుంటాం. నాకు నీకు బలహీనత ఉందంటే ఇంట్లో ఉంటే నీ బలహీనత తగ్గుతుంది. నలుగురికి వచ్చినప్పుడు అమ్మ నాకు బాగా ఉంది బలహీనత ప్రార్థించేటంటే నలుగురు చేస్తే ప్రార్థన నీకు బలంగా ఉంటుంది. అది గట్టిగా అది అంటే స్థిరపడుతుంది. నువ్వు ఒక్కదాన్ని చేసుకున్నది ఒక ఒక పేటతాడు బలహీనత ఉన్నది, 3 పేటతాడు బలహీనత పక్షపరిణామం ఉంటుంది. 2 అధ్యాయంలో ఉంటుంది. 3 తాడు పేటంటే గట్టిగా బలంగా ఉంటుంది. అలాగే మన ప్రార్థన విషయంలో కూడా మనం ఒక్కరి వల్ల సాధ్యం కాదండి. నేను ప్రార్థన చేసేటప్పుడు అది నా ఒక్కదాని వల్ల నాకు తగ్గినట్టు సరిపోతుంది, బలం సరిపోతుంది. నేను అనేక వరకు తెలుసుకున్న ప్రార్థన ఈ స్వార్థం జయించాలని ప్రార్థన అది నేను ఒక నిర్మాణం చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి సంవత్సరం నాకు నా సొంతం 7 సంవత్సరానికి పెడుతున్నాను ఉపవాసరాలు. 7 సంవత్సరాలు నాకు ప్రతి సంవత్సరం ఒక కార్యం చేశాను. ఆయన చేసిన మేలు అసలు ఎంతంతా కాదు, కానీ శ్రమ వచ్చింది. శ్రమల్లో నేను దేవుడికి పెట్టాను. దేవుని ఇంకా కొనియాడని సిద్ధించాను, ప్రార్థించాను. నాకు శ్రమ వచ్చింది కానీ నాకు ప్రార్థించట్లేదు, ఉపవాసం పెట్టలేదు. రేపు మొదటి జాబు వేసి దేవుడి సన్నిధిలో అలాగే పన్నీరు కాదు. అయినా దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పెట్టిన భిక్షమెత్తుకునే చేసే దేవుడు కాదు. నీతి మంత్రులు భిక్షమెత్తుకుంటే ఎక్కడ లేదంట. దేవుడు నమ్ముకుని చెరుపులను అసలు ఎక్కడా లేదు. నేను దేవుడు నమ్ముకుని నీ పొరపాటు నేను ఈ విషయంలో చెరుపునన్న వాళ్ళు ఎక్కడ ఏ సాక్ష్యం అని అన్నారా? మన జీవిత విషయంలో నా బ్రతుకు తిరగలేదు. నేను ఎక్కడైనా దేవుడిని నమ్ముకుని నేను గొప్ప మేలు పొందుకున్నాను. ఎలా మేలు పొందుకున్నాను? ప్రార్థన ద్వారా, దైవజన సహవాసం ద్వారా, ఇరుగు పొరుగువారి సహవాసం ద్వారా. ప్రార్థన వల్ల విరిగి నలిగిపోయినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనం విరిగి నలిగిపోయిన ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో ఆయన మన కోసం ఎంతో నలిగిపోయాడు. కలవసంలో మాంసం ముద్దగా మారిపోయాడు. అలాంటిటప్పుడు ఆయన కోసం మనం ఒక్క పూట ఉపవాసం ఉంది ఆయన కోసం అడగలేము. ఒక్క గంట ఒకవేళ ఒక 10 నిమిషాలు పావుగంట మాట్లాడకపోతే కనీసం 5 నిమిషాలు దేనికోసం కేటాయించలేదు. ఎవరు మొబైల్ అయితే నమ్మకంటాయో వాళ్ళు మొత్తం ప్రీతిపై కాదు కనపడుతారు. మనం కాదు, మానవులు కాదు, కానీ దేవుడు ఏం చేస్తాడు అవి కూడా పరిశీలన చేస్తామంట. అలాగే ప్రతి విషయం కూడా పాల్గొనకపోతే ఒక్క అసలు దావీదు భక్తుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మంచి దేవుని సన్నిధిలో అనుభవిస్తూనే ఉన్నాడు. నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం నన్ను ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం ఆశీర్వదించబడి సమయంలో దేవుడితో మాట్లాడతాడు. నిత్యము అలాగే మనం అట్టి ప్రార్థన కలిగి ఉండాలి, అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. నిత్యం నీ సన్నిధిలో నప్పడే భాగ్యం ఎంత కృప, ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం మనకి మరుపుతున్నాను. అలాగే మన ప్రతి విషయంలో కూడా అన్నింటికి మెన్నైనది ప్రార్థనే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం విడిచిపెట్టామా సాధారణ కొంచెం ఉంటాడు. మన ఏదో ఒక ఇరుకులో ఇబ్బందులు కష్టాలు పడేసేస్తాడు. కానీ వాడికి లోబడకుండా వాడికి బానిసకుండా వాడిని కొంత గుర్తుపడాలని ప్రార్థన మన ఆయుధం మార్చుకోవాలి. విరిగి నన్ను మరిచి అనిపిస్తామని ఆ విధంగా మనము దేవుని మనం సమర్పించింది. ఆ విధంగా మనము నలగొట్టబడి మనం ఆయన కోసం ఏం చేసాం తండ్రి, నువ్వు నా కోసం ఇంత చేస్తావు, నేను నీ కోసం ఏం చేశాను ప్రభావ, నీ కోసం నేను నలగొట్టను. ఒక్కపోతే ఉపవాసం అడగలను, ఒక్క కన్నీటి కొట్టి నీ కోసం కాచిన, ఒక్క నిమిషం నీ ఎదురు నేను మాట్లాడి నేను భోజనాను ప్రభావ, నీ కోసం నేను ఏం చేయగలిగిన ప్రభావం నీకు ప్రార్థన కలిగి ఉండాలి. అలాంటిగా ఇద్దరు భక్తులు అన్ని ప్రార్థనలు గొప్ప విషయాలు ఉంటున్నారు బయటకు. అలాగే మనం కూడా మనకు తెలుసు, వాటికి తెలుసు దాని బాగుంటే దేవుడు ప్రభుత్వ ద్వారా ఎంతో మంచి మంచి వర్తమానాలు చేసి ఇంటి వల్ల శ్వాస వల్ల ఇంటి వల్ల మనం